ఇక వివరాల్లోకి వెళ్తే ఆ మహిళ పేరు గీత, భర్త పేరు గోవింద పాటిల్. ఆమె ముంబై మహానగరంలోని విలే పార్లేలోని ఓ సాధారణ గృహిణి. ఆమె భర్త గోవింద పాటిల్ ఓ డెంటల్ ల్యాబ్లో క్లర్క్గా పనిచేసేవారు. ఇద్దరు పిల్లలు వినీత్, దర్శన్లు స్కూల్కి వెళ్తున్నారు. అయితే ఇద్దరు పిల్లల కారణంగా ప్రతిరోజు స్కూల్లో ఏదో ఒక గొడవ జరిగేది. పిల్లలకు రుచికరమైన వంటకాలు లంచ్ బాక్సులు సర్దేవారు గీత గారు. ఆ బాక్స్ షేర్ చేసుకుంటామంటూ వినీత్, దర్శన్ ఫ్రెండ్స్ ప్రతినిత్యం గొడవలు పడేవారు. ఒక్కోసారి వీళ్ళకు మిగిల్చకుండా తినేవాళ్ళు కూడా. తన భర్త గోవింద పాటిల్ గారి ఉద్యోగం 2016లో ఉన్నట్టుండి పోయింది. అప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని కాలేజీలోకి ఎంటర్ అయ్యారు వినీత్, దర్శన్లు. ఇంటికి ఆధారంగా ఉన్న ఉద్యోగం పోవడం ఒక సమస్య. అయితే పిల్లల చదువు ఖర్చులు పెరగడం మరో సమస్యగా మారిపోయింది. తప్పని పరిస్థితుల్లో గీతా గోవింద్ దంపతులకు అదనపు ఆదాయ మార్గం చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల లంచ్ బాక్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ చేసే గొడవ గుర్తొచ్చింది గీత గారికి. భర్త సైతం ఆమె ఆలోచనలకు మద్దతు పలికాడు. అంతే, ఇంట్లో కిచెన్లోనే స్నాక్స్ తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అవి అమ్ముడుపోతాయా, వాటి మీద పెట్టే ఖర్చులు కనీసం వెనక్కి తిరిగి వస్తాయా అనే సందేహం వాళ్ళని వదలలేదు. దీంతో ముందుగా బృహన్ ముంబై స్థానిక కార్యాలయంలో ముందుగా టీ స్నాక్స్ అందించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ కూడా ఈ వంటకాలకు మంచి పేరు రావడంతో కిచెన్లోనే హోమ్ ఫుడ్స్కు శ్రీకారం చుట్టారు గీత గారు. మహారాష్ట్ర ప్రాంతపు పిండి వంటలు, స్నాక్స్కు తనదైన రెసిపీని యాడ్ చేయడంతో గీత గారు చేసే హోమ్ ఫుడ్స్కు ఆ ఏరియాలో ఫ్యాన్ బేస్ పెరిగింది. క్రమం తప్పకుండా ఆర్డర్లు రావడం మొదలైంది. దీంతో డెలివరీ సర్వీసులు సైతం మొదలయ్యాయి. అలా 2 ఏళ్ళు గడిచేసరికి గోవింద పాటిల్ గారు మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయాయి. కరోనా కాలం కమ్మేసిన సమయంలో ముంబైలో అనేక మంది ఉన్న ఉపాధి కోల్పోయారు. గీతా గారు నివసించే ప్రాంతంలోనే ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిలో పడ్డాయి. ఈ తరుణంలోనే వాళ్ళందరికీ అండగా నిలిచారు గీతా గారు. అయితే పడుతున్న కష్టానికి చేతిలో మిగులుతున్న సొమ్ముకు పొంతన కుదరటం లేదు. ఎంత కష్టపడ్డా ఏడాదికి 12 లక్షలు మించి ఆదాయం కనబడలేదు. తన తల్లి చేస్తున్న వంటల్లో కమ్మదనం ఉన్నా వాటికి బ్రాండ్ ఇమేజ్ లేకపోవడం గమనించాడు కొడుకు వినీత్. వెంటనే తమ హోమ్ ఫుడ్స్కి పాటిల్ కాకి అనే బ్రాండ్ని ఇచ్చాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రచారం నిర్వహించాడు. తమ కస్టమర్ బేస్తో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అంతే, ఏడాది తిరిగేసరికి పాటిల్ కాకి స్వరూపం మారిపోయింది. విల్లే పార్లేలోని చిన్న ఇంటిలో ఇరుకైన కిచెన్ నుంచి శాంతాక్రాజ్ ఏరియాకు షిఫ్ట్ అయ్యింది పాటిల్ కాకి. 3000 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్ బేస్ రెడీ అయింది. ఒక్క రోజులోనే 100 కొద్ది కేజీల స్నాక్స్ హోమ్ డెలివరీ చేయాల్సి వస్తుంది. 25 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చి చేరారు. చూశారు కదా ఫ్రెండ్స్, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న గీతా గోవింద్ పాటిల్ గారి సక్సెస్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గూడని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.